Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో జూలై 14కి చెందినటువంటి వాక్య భాగం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం అంత చదవము 15 నుండి 26 వరకు చదువుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ఈ ధ్యానాలు గంభీరంగా ఉండకపోవచ్చు, కానీ ఇవి వాక్యానికి తగినట్లుగా ఉండేటువంటి ఇంటర్ప్రిటేషన్. అది మనం గమనించాలి. మన ఇంటర్ప్రిటేషన్ సరిగా ఉంటే మనం అప్లై చేసుకోవటానికి, మన జీవితానికి అన్వయం చేసుకోవటానికి, సరైన రీతిలో అన్వయం చేసుకోవటానికి తగినట్టుగా ఉంటుందన్నమాట. బైబిల్ని మనం సరిగా అర్థం చేసుకోకపోతే మనం ఎంత గంభీరంగా మనం చెప్పుకున్నా, గంభీరంగా మనం అన్వయించుకున్నా కానీ అది దేవుని యొక్క చిత్తం కాదు. కాబట్టి బైబిల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ ఉద్దేశంతో గ్రంథకర్త వ్రాసాడు. గ్రంథకర్త వ్రాసింది దేవుడు వ్రాసింది, గ్రంథకర్త చెప్పింది దేవుడు చెప్తున్నది. కాబట్టి ఇది దాని తేలిగ్గా మనం చూడకూడదు. గంభీరంగా బల్లగుద్ది చెప్పడం కాదు ముఖ్యం. సత్యమా, దేవుని స్వరమా, సరిగా మనం అర్థం చేసుకుంటున్నామా బైబిల్ని అని. 15 నుండి 26 వరకు చదువుకుందాం. ఆ కాలం ముందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను, సహోదరులారా, యేసును పట్టుకొని వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము మనం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్డమ అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడునూ కాపురముండక పోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొని గాక అని కీర్తన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిస్మిచ్చున్నది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేస్తారు. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోగుటకు యోధా పోగొట్టుకుని ఈ పరిచర్యలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొని వారిని కనబరచుమని. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చాను గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడెను. చదువుకుందాం. యేసు ఆరోహణము పెంతెకోస్తు పండుగ మధ్య నూతనంగా ఏర్పడిన క్రైస్తవ సంఘం దాదాపు 120 మందితో కలిసి ప్రార్థించినది. ఇలాంటి ఒక సమావేశంలో పేతురు లేచి యూదా ఇస్కరియోతు స్థానంలో మత్తీయను నియమించే చర్యను ప్రారంభించాడు. అది మనం చదువుకున్నాం కదా, అది ఇక్కడ చెప్పబడింది. దీనిలో గమనించవలసినటువంటి విషయాలు: మొదటిది, పేతురు లేఖనాన్ని ఉపయోగించిన విధానమును బట్టి మోసగించిన యోధ
మరి ఒకరిని నియమించుట ఆవశ్యకముగా ఎంచెను. లేఖనాలను బట్టి పేతురు ఏమనుకున్నాడంటే తప్పనిసరిగా మరి యోధా ఇస్కరియోతు పక్షంలో ఆయన స్థలంలో మరి ఒకరిని నియమించాలి అని, అది అవసరం అని చెప్పాడు. మరి 16-22 వచనాల్లో మనం చూసాం. యేసు యొక్క బహిరంగ పరిచర్య ప్రారంభము నుండి ఆయనతో ఉన్న ఇతర వ్యక్తులలో ఒకరిని ఎన్నుకొనుట అవసరమని పేతురు తలంచెను. అపోస్తుల కార్యంలో పైకి కనిపించే సందర్భమును బట్టి ఈ హేతువు సూటిగా ఉంటుంది. అపోస్తుల కార్యాల్లో పైకి కనిపించేటువంటి సందర్భాన్ని బట్టి దాని యొక్క కారణం సూటిగా ఉంటుంది. ఏంటి ఆ కారణం? వారి పాడెము పాడవునుగాక, వారి గుడారంలో ఎవడు ఉండకపోవునుగాక అని కీర్తన 69:25 ఆ విధంగా చెబుతుంది. కాబట్టి దాన్ని అనుసరించి పేతురు ఏం చేస్తున్నాడు? దీనిని యోధాకు వర్తిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి మాటల్ని యోధాకి వర్తిస్తున్నాడు. కీర్తన 109:8 ఏమున్నది? అతని ఉద్యోగమును వేరొకడు తీసుకునుగాక అని నొక్కి చెప్పుతున్నది. ఈ 2 కీర్తనలు 69-109 వాటి సందర్భం ప్రకారం దావీదు తనను మోసం చేసిన శత్రువులకు వీరు ఒకప్పుడు సన్నిహిత స్నేహితులుగా ఉన్నప్పటికీ ఇప్పుడు స్నేహితులు అయ్యారు. వారికి వ్యతిరేకంగా న్యాయం జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాడు. దాన్ని విండికేషన్ అంటాం ఇంగ్లీష్లో. పేతురు ఈ వచనాలను ఉపయోగించటం 2 ప్రాథమిక విధానాల్లో ఒకదానికి చెందినది. ఇది ఏ విధంగా అపోస్తలుడైన పేతురు ఈ వాక్యాన్ని, పాత నిబంధనని ఏ విధంగా వాడుకుంటున్నాడు? 2 విధాల్లో ఒక విధానికి సంబంధించింది. అంటే 2 విధాలుగా వాడుకున్నట్టుగా స్కాలర్స్ చెప్తారు. కొంతమంది ఈ విధంగా వాడుకున్నాడు, కొంతమంది ఆ విధంగా వాడుకున్నాడు. మొదటి విధానం ఏంటి అని అంటే ప్రూఫ్ టెక్స్టింగ్ అని అంటారు. ఓకే, తాను సమర్థించలేని ప్రూఫ్ టెక్స్టింగ్లో పేతురు జోక్యం చేసుకుంటున్నాడు. ప్రూఫ్ టెక్స్టింగ్తో జోక్యం చేసుకోకూడదు, కానీ ఆయన చేసుకుంటున్నాడు అని మరి పేతురు గురించినటువంటి విమర్శ చాలామంది విద్వాంసులు, పండితులు చెబుతున్నారు. ఆయన బైబిల్ కోట్ చేస్తున్నాడండి, ఆయనలో సందర్భం లేకుండా అది చేస్తున్నాడు అని అంటారు. లేకపోతే రెండవది, చాలా అధునాతనమైన సంక్లిష్టమైన అంటే కాంప్లెక్స్ దావీదు నమూనా, దావీదు టైపాలజీ పేతురు ముందే ఊహించుకున్నాడు. గొప్ప రాజైన దావీదు అనుభవంలోనే ఆ విధమైన ద్రోహము నుండి, అన్యాయం నుండి కాపాడమని వేడుకొనుట ముఖ్యమైతే, మరి గొప్ప దావీదు యొక్క మరి గొప్ప కుమారుని విషయంలో ఇంకెంత ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఏంటి అంటే ఆయనకి ద్రోహం చేసినటువంటి వాళ్ళకి న్యాయం, ఆ సందర్భంలో వాళ్ళకి వ్యతిరేకంగా ఆయనకి న్యాయం చేయమని దావీదు మహారాజు వేడుకుంటున్నాడు. మరి అలాంటి సందర్భంలో ఆయన ముదిమనుడైనటువంటి యేసు ప్రభు మరి ఆయనకి శత్రువులుగా ఉండి, ఎవరు ఈయన యోధా ఇస్కరియోతు ఆయనకు శత్రువుగా ఉండి ఆయన పట్టించి ఆయనకు ద్రోహం చేసినటువంటి ఆయనకి వ్యతిరేకంగా న్యాయం జరగాలని వేడుకోవటం, దానిలో ప్రత్యేకమేమున్నది? దావీదు ఆయన శత్రువుల గురించి అట్లా చెప్పినప్పుడు యేసుక్రీస్తు శత్రువుల గురించి అట్లా అనుకోకూడదా మనం? ఆ విధంగా తలంచటంలో అది అతిశయోక్తి కాదు. పేతురు
ముందే ఊహించుకున్నాడు. ఈ విధంగా దావీదు యొక్క నమూనాను, టైపాలజీని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేతురు ముందే ఊహించుకున్నాడు. గొప్ప రాజు అయిన దావీదు అనుభవంలోనే ఈ విధమైన ద్రోహము నుండి, అన్యాయం నుండి కాపాడమని ఆయన వేడుకొనుట ముఖ్యమైతే, గొప్ప దావీదు యొక్క మరి గొప్ప కుమారుని విషయంలో ఇంకెంత ఆ విషయం ప్రాముఖ్యమైంది. అంటే ఆయన స్థలంలో వేరే వాళ్ళు ఉండాలి, నియమించబడాలి అనేటువంటిది ప్రాముఖ్యమైనది. ఈ విధంగా తలంచుటకు మనము ఎందుకు సంకోచించాలి? ఆ విధంగా ఎందుకు అర్థం చేసుకోకూడదు? ఆ విధంగా ప్రూఫ్ టెక్స్టింగ్ లాగా వాడలేదు పేతురు. దావీదు యొక్క దావీదు టైపాలజీని వాడుకున్నాడు. దావీదు టైపాలజీని వాడుకున్నట్టుగా మనం ఎందుకు గ్రహించకూడదు? ఇది కొంచెం నేను దాని గురించి, టైపాలజీ గురించి చెప్తాను, అప్పుడు కంటిన్యూ చేద్దాం. ప్రూఫ్ టెక్స్టింగ్ అంటే ఏంటి? ప్రూఫ్ టెక్స్టింగ్ చేయలేదు అని మనం చెబుతున్నాం, కానీ ప్రూఫ్ టెక్స్టింగ్ అంటే ఏంటి? మన ఉద్దేశాన్ని, ఇక్కడ దావీదు ఉద్దేశాన్ని, పేతురు ఉద్దేశాన్ని నిర్ధారణ చేసుకున్నట్టుగా దేవుని వాక్యాన్ని వాడుకునేటువంటి అలవాటు. ఇక్కడ వాక్యం ఏంటి? 69వ కీర్తన, 109వ కీర్తన, దాన్ని వాడుకున్నాడు. ఆయనకి ఏదో మైండ్లో ఉన్నది. మరి యూదా ఇస్కరియోతు వాడు దుర్మార్గుడు, వాడి పక్షాన వేరే ఉండాలి అనేటువంటి దాన్ని ఏదో పాత నిబంధనలో ఉన్నటువంటి 2 వాక్యాలు తీసుకుని దాన్ని కోట్ చేశాడు. దాన్ని ప్రూఫ్ టెక్స్టింగ్ అంటారు. అంటే మన ఉద్దేశాలని నిర్ణయించుకోవటానికి సందర్భం ఏమీ లేకుండా దేవుని వాక్యం చదివినప్పుడు ఆ సందర్భం తెలుసుకోనకుండా దాన్ని మన యొక్క ఉద్దేశానికి ప్రూఫ్గా ఉండటానికి, నిర్ధారణగా ఉండటానికి వాడుకోవటం, అది ప్రూఫ్ టెక్స్టింగ్. అట్లాంటిది మనం దయచేసి ఎప్పుడూ చేయకూడదు. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. మన ఉద్దేశాలని స్థిరపరచుకోవటం కోసం దేవుని వాక్యాన్ని వాడుకోవటం ఏంటి? దేవుని వాక్యానికి మనం అనుగుణ్యంగా ఉండాలి, దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. దేవుని వాక్యాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలి? సందర్భం తెలుసుకుని, ఆ సందర్భం మన సందర్భం ఒకటైనప్పుడు అది దేవుని యొక్క సందేశం, మనకి దేవుడిచ్చినటువంటి సందేశం. ఆ విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని అన్వయించుకోవాలి. ఓకే, అంతేగాని ప్రూఫ్ టెక్స్టింగ్ చేయకూడదు. దేవుని పేరు పెట్టుకుని మన చిత్తాన్ని చేసుకుంటున్నాం. ఓకే, దేవుని చిత్తం అని డియో వాలంటే దేవుని చిత్తం అని ఏదో తోకలాగా పెడతాం. కానీ అసలు మనం ఏంటి? మనం అంతకుముందే నిర్ణయించుకున్నాం. మనం ఏం చేయాలో నిర్ణయించుకుని ఏదో పైకి మనం ప్రార్థన చేస్తున్నాం. మరి అది దేవుని చిత్తం అని చెప్పడానికి ఏదో ఒక వాక్యాన్ని వెతుక్కుంటున్నాం. అది చాలా మోసకరం. అది దేవునికి అవమానం తీసుకొచ్చేటువంటి ప్రాక్టీస్. దయచేసి అట్లా వాడుకోవద్దు. చదవండి. అసలు ఏమున్నది? న్యూస్ పేపర్ లాగా చదవండి, అర్థం చేసుకోవటానికి. అంటే బైబిల్ న్యూస్ పేపర్ అంటలేదు, న్యూస్ పేపర్ లాగా చదవాలి. దానిలో ఏమున్నది దీక్ష పెట్టి చదవాలి, అబ్జర్వ్ చేయాలి. అది మనం అన్వయించుకోవటానికి అదే సందర్భమా, లేకపోతే యూదులకి ఇచ్చిందేనా, అది మనకు కూడా ఇచ్చిందా? యేసు ప్రభువు మరి ఆ శిష్యులకి చెప్పినటువంటిదా, అది మనకు కూడా అన్వయిస్తుందా? దానికి సంబంధించింది ఏమైనా వాక్యాలు ఉన్నాయా పాత నిబంధనలో? మరి పాత నిబంధనని ఏ విధంగా క్రొత్త నిబంధన అన్వయించుకుంది? వాళ్ళు అన్వయించుకున్నట్టుగా మనం ఎక్స్టెండ్ చేయాలా, లేకపోతే వాళ్ళు అన్వయించుకున్నట్టుగానే అదే విధంగానే పాత నిబంధన మనం అర్థం చేసుకోవాలా? ఇవి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఓకే,
దీనికి సంబంధించినటువంటిది ఇంగ్లీష్ తెలిసినటువంటి వాళ్ళు దయచేసి ఈ గ్రంథం చదువుకోండి. డగ్ స్టూవర్ట్, గోర్డన్ ఫీ వాళ్ళు రాసినటువంటి ఒక బుక్ ఉన్నది, హౌ టు రీడ్ ద బైబుల్ ఫర్ ఆల్ ఇట్స్ వర్త్. హౌ టు రీడ్ ద బైబుల్ ఫర్ ఆల్ ఇట్స్ వర్త్. How to read the Bible for all its worth by Gordon Fee, Doug Stewart. This is the best seller అన్నమాట. వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు చాలా డీప్ ప్రశ్నలు, అన్నిటికీ సమాధానం ఇవ్వరు, కానీ ఆ ప్రశ్నలు మనం అడుక్కోవాలి. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వాక్యాన్ని చదువుకోవాలి. పద్యాలను ఎట్లా చదవాలి, మరి గద్య భాగాన్ని ఎట్లా చదవాలి, ఉపమానాలు ఎట్లా చదవాలి, పత్రికలు ఎట్లా చదవాలి, సువార్తను ఎట్లా చదవాలి, మరలా ఉపమానాలు ఎట్లా చదవాలి, ప్రకటన గ్రంథాన్ని ఏ విధంగా చదవాలి, ప్రవచనాలు ఎట్లా చదవాలి అని బైబిల్లో ఉన్నటువంటి సాహిత్యానికి తగినటువంటి నియమాలు వాళ్ళు చూపించుతారన్నమాట. ఆ సాహిత్యాన్ని జాన్ అంటారు, GNRE. కాబట్టి చాలా బాగా థాట్ఫుల్గా రాసినటువంటి పుస్తకం. ఇక ఇప్పుడు మనం ఇది చదువుకుందాం, ఇది తెలుసుకుందాం. ఏంటి అని అంటే దావీదు టైపాలజీ. ఏంటి టైపాలజీ? ముందు టైపాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. టైపాలజీ అంటే టైపు, ఛాయ. టైప్ అంటే ఛాయ. ఇప్పుడు నిజం ఉంటే సూర్యుడు ఉంటాడు, ఆ నిజం వ్యక్తి కానీ ఏదైనా వస్తువు కానీ ఆ వెలుగు దాని మీద పడితే ఛాయ ఉంటుంది కదా, ఛాయ. పాత నిబంధన ఛాయలాగా ఉంటుంది, పాత నిబంధన ఛాయలాగా ఉంటుంది. క్రొత్త నిబంధన యేసు ప్రభువు ఆయన మరణ పునరుద్ధానాలు, అది నిజం. ఈ నిజానికి ఇది ఛాయలాగా ఉంటుంది అని క్రొత్త నిబంధన సూచిస్తుంది. ఏ విధంగా యేసు ప్రభుని సూచించేటువంటి ఛాయగా పాత నిబంధన ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటి అంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను. పాత నిబంధనలో ఉన్నటువంటి ఛాయ, బలులు అందరికి తెలిసిందే. బలులు తీసుకురావాలి. అది దేని సూచిస్తుంది? యేసు ప్రభు యొక్క బలిని, శిలువలో ఆయన అర్పించినటువంటి ఆ యొక్క బలి త్యాగాన్ని సూచిస్తుంది. ఇది ఛాయ, ఇది ఛాయ, ఇది నిజం. ఓకే, ఇది ఛాయ, ఇది నిజం. మరలా పండుగలు యోహాను సువార్తలో ఉంటాయి. యూదుల పండుగలన్నీ కూడాను, పాత నిబంధనలు ఉన్నటువంటి పండుగలన్నీ కూడాను యేసుక్రీస్తులో నెరవేరినాయి. ఇది నిజం, ఇది ఛాయ. ఓకే, ఇట్లా ర్యాండమ్గా తీసుకుంటున్నాను. దీని గురించినటువంటి 2 పేజీలు కూడా ఉన్నాయి ఇంగ్లీష్లో, తెలుగులో. దాని తర్వాత చెప్తాను. పాత నిబంధన ఛాయగా ఎట్లా ఉంది, క్రొత్త నిబంధన నెరవేర్పుగా ఎట్లా ఉంది. పాత నిబంధనలో సేవకుడు, రాజు సేవకుడు, మరి యాజకులు సేవకులు, ప్రవక్తలు సేవకులు, నాయకులు అందరూ కూడాను, యూదుల నాయకులు అందరూ కూడాను వాళ్ళు దేవుని యొక్క సేవకులు. వాళ్ళని కాపర్లు అని కూడా అంటారు, కాపర్లు. యేసుప్రభు ఏమన్నాడు? నేను మంచి కాపరిని. వీళ్ళల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నప్పటికీ ఎక్కువ భాగం వాళ్ళు చెడ్డ కాపర్లు. ఈయన మంచి కాపరి అని మనం. ఇప్పుడు దావీదు ఏ విధంగా ఛాయగా ఉంటున్నాడు? దావీదు టైప్గా, టైపు, ఛాయ, నమూనా, ఇవన్నీ పర్యాయ పదాలు అన్నమాట.
ఉపమానం అని కూడా అంటాం. దావీదు కొన్ని చాలా విషయాలు ఉన్నాయి, వాటిలో కొన్ని మాత్రం చెప్తాను. దేవుడు దావీదుతో నిబంధన చేసుకున్నాడు కదా. ఏంటి మరి 2 సమూయేలు 7వ అధ్యాయం 13, 14లో మనం దీన్ని చూడగలం. 2 సమూయేలు 7, 13, 14. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను. నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడయుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షించును. కానీ నిన్ను స్థాపించుటకై అంటే దావీదు యెహోవా దేవుడు దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాటలు, అంటే సొలొమోను గురించి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. మరలా 13వ వచనం మరలా చదువుకుందాం. ఇక్కడ అతని రాజ్య సింహాసనమును అంటే దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను. ఇది డేవిడిక్ కవనెంట్ అంటాం. దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధన. ఆయన వంశం నిరంతరము రాజుగా ఉంటారు. మరి వాళ్ళు 5th సెంచరీలో బబిలోనుకి కొనిపోయబడినప్పుడు వాళ్ళ యొక్క ఆ దావీదు వంశపు రాజులు వాళ్ళని తీసుకెళ్ళిపోయారు కదా. ఇక అది కంటిన్యూ కాలేదు. మరి ఈయన దేవుడు ఏమంటున్నాడు? నిరంతరము ఉంటుంది అంటున్నాడు. అది ఎట్లా నెరవేరింది? యేసు ప్రభువులో నెరవేరింది. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి, యేసు ప్రభు దావీదు యొక్క ముదిమనుడు కాబట్టి, ఆయన వంశంలో ఉన్నవాడు కాబట్టి, దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానం ఆయనలో నెరవేరింది. ఇప్పుడు ఈ డేవిడిక్ టైపాలజీ అనేది చాలా కాంప్లెక్స్ అన్నమాట. అది ఒక తీరు. రెండవ తీరు గమనిస్తే ఇక్కడ యేసు ప్రభు సిలువలో మరి ఈ మాటలు కోట్ చేశాడు. ఈ 2 వచనాలు దావీదు మహారాజు రాసినటువంటి ఈ కీర్తనలో ఈ 2. ఇదేంటి? ఇలా దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అన్నాడు కదా. కీర్తనలు 22:1 చదువుకుందాం. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తదని వెనక నీవేలా దూరముగా నున్నావు అనేటువంటి మాటలు యేసుప్రభు కోట్ చేశాడు కదా. కాబట్టి దావీదు యొక్క అనుభవం క్రీస్తు అనుభవానికి పోలికే కాదు. ఆ ఉద్దేశంతో ఈ మాటలు చెప్పాడు ఆయన. ఈ మాటలు సంపూర్ణంగా క్లైమాక్టికల్గా యేసు ప్రభువులో నెరవేరినాయి. ఆయన ముదిమండమైనటువంటి యేసు ప్రభువులో అవి నెరవేరినట్టుగా మనం గమనించాలి. మరి ఇంకా 2 వచనాలు చూద్దాం. 69:21 కీర్తనలు 69. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అది ఒక విధంగా దావీదు మహారాజు యొక్క అనుభవం. ఏ విధంగా మరి అబ్షలోము కానీ ఆయన కుమారుడు కానీ లేకపోతే అంతకుముందు సౌలు కానీ ఏ విధంగా ఆయన వెంటాడారు. ఆయన గుహలో దాక్కున్నాడు కదా. ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళాడు.
ఆయన సౌలు ఆయన చంపాలని చూశాడు కదా, ఎంతవరకు మరి ఒక విధంగా దుష్టశక్తులు ఆయనపై పడి మరి దావీదును వెంటాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అలాంటి యాతన పడ్డాడన్నమాట. కాబట్టి ఈ మాటల ద్వారా ఆయన తన యొక్క అనుభవాన్ని వ్యక్తపరుచుకుంటున్నాడు. అవి యేసు ప్రభులో అక్షరాల నెరవేరినాయి. ఆ విధంగా మనం కాబట్టి దావీదు యొక్క ఆ యొక్క అనుభవం యేసుక్రీస్తులో ఉన్నతంగా నెరవేరినాయి, అక్షరాల నెరవేరినాయి. మరి ఆయన చేసినటువంటి నిబంధన ఆయనలో నెరవేరింది. మరి 118:24 కూడా చదువుతాం. కీర్తనలు 118:24 మనం అక్కడ చూస్తాం కదా, మనం పాడతాం ఈ పాట బర్త్డే సమయంలో కానీ, లేకపోతే ఈ యానివర్సరీ సందర్భంలో కానీ, ఏ శుభదినం వచ్చినప్పుడు దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, ఇదే దినం శుభదినము అని మనం పాడతాం కదా. ఉత్సాహించి పాడేదము, ఉత్సాహించి స్తుతి పాడేదము అని ఆ తీరులో మనం పాడతాం కదా. ఇది దావీదు మహారాజు రాసింది. దావీదు మహారాజు నా బర్త్డే గురించి ఆయన ఎందుకు సంతోషించాలి? 1000 సంవత్సరాల ముందు నా గురించి ఆయన సంతోషిస్తాడా? అది కాదు. యేసుక్రీస్తు దినాల గురించి, దిస్ ఈజ్ ద డే, యేసుక్రీస్తు దినం, యెహోవా ఏర్పాటు చేసిన దినం. మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు ఆ కృపాకాలం, ఆ కృపాన్ని ఒక దినంగా అంటారన్నమాట. మరి అంతకుముందు చెప్పాను, కీర్తనలు 95లో ఉంటుంది అన్నమాట. ఆ దినం నేడే శుభదినం, నేడే రక్షణ దినం అంటాడు అపోస్తుడైన పౌలు. ఆ దినం అన్నమాట. ఏ దినం అది? కృపదినం, కృపకాలం. మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు యేసు ప్రభు ద్వారా వచ్చినటువంటి సువార్త, ఆయన సువార్త ద్వారా వచ్చినటువంటి కృపకాలం ఇది. అది మరి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ కాలానికి అంతం వస్తుంది. కాబట్టి దాని గురించి చెప్పినటువంటి మాటలు. కాబట్టి ఆ విధంగా మనం ఇది డేవిడిక్ టైపాలజీ అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుని గురించి అని అంటే యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని గురించి, యేసు ప్రభు కార్యాన్ని గురించి, ఆయన చేసినటువంటి కార్యానికి ఫలితమైనటువంటి రక్షణ గురించి, వ్యక్తిగతమైనటువంటి రక్షణ, సంఘరక్షణ, వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు చెందినటువంటి రక్షణ, వీటన్నిటికీ సంబంధించినటువంటిది యేసుక్రీస్తు యొక్క నిజం. కాబట్టి యేసుక్రీస్తు నిజం అని అంటే వీటన్నిటికి సంబంధించింది, వాటికి సంబంధించినటువంటి ఛాయలు అని మనం గమనించుకోవాలి. కాబట్టి నేను ఎవరైనా డేవిడ్ అనే పేరు కలిగినటువంటి వ్యక్తిని కలుసుకున్నప్పుడు నేనేమంటానంటే, మామూలుగా దట్ ఈస్ అ గ్రేట్ నేమ్. వాట్ మేక్స్ యువర్ నేమ్ గ్రేట్? డేవిడ్స్ గ్రేటర్ గ్రాండ్ సన్ మేక్స్ డేవిడ్ గ్రేట్ అని చెప్తాను. డేవిడ్స్ గ్రేటర్ గ్రాండ్ సన్, దట్ ఈస్ జీసస్, మేక్స్ డేవిడ్ గ్రేట్. ఇక అది ఎప్పుడు మర్చిపోరు. కాబట్టి ఆయన అనుభవం యేసుక్రీస్తు అనుభవానికి ఛాయగా ఉంటుంది. దాన్ని డేవిడిక్ టైపాలజీ అంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పేతురు ఆ పెంతెకోస్తు దినాన ఆయన చెప్పినటువంటి ప్రసంగంలో ఆ విధంగా ఆయన వాడుకున్నాడు. అది 69 కానీ 109 కానీ ఆ వాక్య భాగాన్ని వాడుకుంది ఈ అర్థంతో అని మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు ఇక్కడ కంటిన్యూ చేస్తాను. ఇది చేయకముందు, ఈ ప్రసంగం చేయకముందు, ఈ పెంతెకోస్తు ప్రసంగం చేయకముందు గత 40 రోజులుగా
యేసు తన శిష్యులతో తరచుగా మాట్లాడాడు కదా. అపోస్తల కార్యాలు 1:3. ఓకే, యేసుక్రీస్తు మరి అంటే 40 దినాలు తర్వాత ఇంకా 10 రోజులు, దాని తర్వాత పెంతెకోస్తు దినం. ఓకే, మరి గతంలో ఓకే గత 40 కాదు, గతంలో 40 దినాల పాటు యేసు ప్రభు వాళ్ళతో గడిపాడు కదా. ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. దేవుని రాజ్యం గురించినటువంటి విషయాల గురించి ఆయన ఆ 40 దినాల్లో చెప్పాడు. ఇంకొక వాక్య భాగం లూకాసు వార్త 24:27. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి ఎంఐఎస్ రోడ్డుకి ఇద్దరు వెళ్తున్నారు కదా, వాళ్ళతో సంభాషిస్తున్నటువంటి విషయం ఆయన గురించి వాళ్ళు చెప్పుకుంటుంటే, ఏంటి ఆయన తిరిగి లేచాడంట అని ఆశ్చర్యపడి యేసు ప్రభు గురించి, పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు గురించి, పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు గురించి వాళ్ళు చెబుతున్నారు. మోషేయు అప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు అల్ప విశ్వాసులారా, మీరు వాక్యం చదువుకోలేదా, వాక్యంలో లేదా చనిపోయి తిరిగి లేస్తాడని, ఓకే మీరు మందమతులు అయిపోయారు అని గద్దిస్తూ ఏం చేస్తాడంటే పాత నిబంధనలో ఒక బైబిల్ సర్వే లాగా పాత నిబంధనని సర్వే చేస్తూ చెప్తాడు. దాని గురించినటువంటి వాక్యభాగం ఇది. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన ప్రవచనముల భావము వారికి తెలిపెను. అప్పుడు ఆ విధంగా తనను గూర్చి తెలిపినప్పుడు లేఖనాల్లో ఉన్నటువంటిది ఏ విధంగా మరి దావీదు యొక్క అనుభవం యేసుక్రీస్తులో నెరవేరింది అనేటువంటి దాన్ని చెప్పడం మరి ఆ సందర్భంలో అది. కాబట్టి ఆయన ప్రూఫ్ టెక్స్టింగ్ లాగా కాదు, విన్నాడు. యేసు ప్రభు ముందు చెప్పింది విన్నాడు, తర్వాత చెప్పింది కూడా విన్నాడు. దావీదు అనుభవం ఏ విధంగా యేసు ప్రభుని సూచిస్తుంది, దావీదు అనుభవం యేసు ప్రభుకి ఏ విధంగా టైప్ లాగా ఉన్నది, ఛాయలాగా ఉన్నది, నమూనాలాగా ఉన్నది. కాబట్టి దాన్ని వ్యక్తపరుస్తూ ఈ 2 కీర్తనలు వాడుకున్నాడు. 69వ కీర్తన, 109వ కీర్తన. ఇక్కడ ఇక రెండో విషయం, ఇక దాన్ని వదిలిపెడదాం. రెండో విషయం, ఇక్కడ చెప్పబడిన షరతులు, ఎవరిని ఆయన స్థానంలో ఎన్నుకోవాలి అనే దానికి 2 షరతులు ఉన్నాయి. పునరుద్ధానుడైన యేసుని చూచుట మాత్రమే గాక శిష్యులతో పాటు ప్రభు అయిన యేసు మన మధ్య సంచరించిన కాలం అంతయు, ఆ 3.5 సంవత్సరాలు, బాప్తిస్మిత్తు యోహాను యేసు ప్రభువుకి బాప్తిస్మ ఇచ్చాడు కదా, అప్పుడు బాప్తిస్మ అయిన తర్వాత ఆయన పరిచర్య మొదలెట్టాడు, బహిరంగ పరిచర్య మొదలెట్టాడు, పబ్లిక్ మినిస్ట్రీ మొదలెట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు చేశాడు కదా. ఆ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అంటే యేసు ప్రభు చేసినటువంటిది, చెప్పినటువంటి వాటిని అనుభవంగా తెలుసుకోవాలి. ఒక శిష్యుడు అనేటువంటి వాడు, ఒక అపోస్తులుడు అనేటువంటి వాడు, అలాంటి అపోస్తులుడు వాళ్ళని ఎన్నుకోవాలి అని ఆ 2 షరతులు పెట్టారన్నమాట. మరి ఇప్పుడు అపోస్తుడైన పౌలు, ఓకే, ఉన్న వ్యక్తిగా ప్రత్యామ్నాయం అపోస్తులకు ఉండవలెను. ఆ పౌలు ఆ షరతులకు కలిగి ఉండలేడు. ఇది అసాధ్యం. ఎందుకంటే ఆయన 12 మందిలో ఒకడు కాదు, కాబట్టి యేసు ప్రభుతో ఉండలేదు. మరి పౌలు అపోస్తులుడా? కాదా? అపోస్తులుడే. కానీ
అసామాన్యమైనటువంటి అపోస్తలత్వం. ఓకే, అది స్వయంగానే ఆ విషయాన్ని అంగీకరించాడు. 1 కొరింథీ 15:8-9 అంటే అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి చెప్తున్నప్పుడు ఆ సందర్భంలో ఈ విషయం చెప్తాడు. అందరికీ కడపట అకాలమందు పుట్టిన నన్ను పుట్టినట్టున్న నాకును కనబడెను. పుట్టినట్లున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడనబడుటకు యోగ్యుడను కాదు. ఇంకా 8వ వచనం ఏం చదువుకున్నా మనం, అకాలమందు పుట్టినట్లు నాకును కనబడింది. అకాలమందు అంటే నాట్ ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ, స్పెషల్. ఆయన అపోస్తలత్వం స్పెషల్గా ఉండిట్టున్నది, అసామాన్యమైంది, సామాన్యమైంది కాదు. పౌలును నియమించుట కొరకు వేచి ఉండనందున పేతురు సంఘం ఇక్కడ పొరపాటు చేసింది అని కొందరు పండితులు అంటారు. అది అలాంటి నేరం వెరితనంగా ఉంటుంది. అంటే మత్తీయాని ఎందుకు అనకుండా వాళ్ళు ఉండాల్సింది వెంటనే ఆ ఖాళీని వాళ్ళు సంఘం కానీ మరి పేతురు కానీ వాళ్ళు తొందరపడి మత్తీయాని నియమించకుండా ఉండాల్సింది. మరి ఎవరిని యూదా ఇస్కరియోతు స్థానంలో ఎవరు ఉండాలి? పౌలు ఉండాలి అని అంటారు. కానీ ఆ లాజిక్ వెరితనం అన్నమాట. ఎందువల్లంటే ఈ 2 షరతులు పౌలుకి లేవు, మత్తయ్యకు ఉన్నాయి. 3వ విషయం, చీట్లు వేసి ఇద్దరిలో ఒకరిని ఎన్నుకొనుట. మరి చీట్లు వేసి ఎన్నుకున్నారు కదా, కాబట్టి మనం కూడా చీట్లు వేసి ఎన్నుకోవచ్చా సంఘ పెద్దల్ని, పాస్టర్ని? అది సబబైంది కాదు. స్థానిక సంఘ పరిపాలన విధానముగా అది నియమించబడలేదు. ఎట్లా తెలుసు మనకు? అది క్రొత్త నిబంధనలో ఉన్నట్లు ఏ సూచనలు లేవు. ఇలాంటి ప్రాక్టీసు కొనసాగినట్లుగా క్రొత్త నిబంధనలో లేదు. మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దేవుడు స్వయంగా అపోస్తుల బృందంలో 12 మందిని ఎన్నుకొని అధికారం ఇచ్చినట్లు, స్వయంగా దేవుడు ఆ అధికారం ఇచ్చినట్లు, ఇది పాత నిబంధన విధానం యొక్క క్లైమాక్టిక్ పాయింట్, అంతం, క్లైమాక్టిక్ పాయింట్. పరాకాష్ఠగా మనం దాన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం చీట్లు వేసి నమ్ముకోకూడదు. మనం నాయకుల్ని, ఎల్డర్స్ని కానీ, డీకన్స్ని కానీ, పాస్టర్స్ని కానీ ఆ విధంగా ఎన్నుకొనకూడదు. మరి పాస్టరల్ ఎపిసోడ్స్లో అపోస్తలుడైన పౌలు చెబుతాడు, ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళని, కండిషన్స్ కాదు క్వాలిఫికేషన్స్, ఇలాంటి వ్యక్తుల్ని, అలాంటి వాళ్ళని సంఘ పెద్దలు అంటే పాస్టర్లు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, బిషప్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నాయకులుగా వాళ్ళని ఎన్నుకొనాలి. అంతేగాని చీట్లు వేసి ఆ విధంగా ఎన్నుకోకూడదు. దుర్మార్గుడికి ఆ చీటీ పడవచ్చు, కానీ పరిశుద్ధంగా క్వాలిఫైడ్, యోగ్యులైనటువంటి వాళ్ళని మనం యోచించి ప్రార్థనాపూర్వకంగా ఎన్నుకోవాలి. అంతేగాని చీట్లు వేసి చేయకూడదు. కాబట్టి సమరీ ఏంటి అని అంటే, లేఖనాల్ని అపోస్తుడైన పౌలు వాడుకున్నది ప్రూఫ్ టెక్స్టింగ్ కాదు. అది డేవిడిక్ టైపాలజీని ఆయన అంతకుముందు అది ఆ ప్రీసపోజిషన్తో ఆ విధంగా దావీదు యొక్క అనుభవం, యేసుక్రీస్తు అనుభవం కాబట్టి
మరి దావీదుకి న్యాయం తీర్చితే యేసుక్రీస్తు కూడాను న్యాయం తీర్చాలి అని చెప్తున్నటువంటి కీర్తనలు 69, 109. ఆ విధంగా అపోస్తుడైనటువంటి పేతురు వాక్యాన్ని వాడుకున్నాడు. ప్రూఫ్ టెక్స్ట్గా ఆయన వాడుకోలేదు, మనం కూడా వాడుకోకూడదు. మరి రెండో విషయం ఏంటి, మత్తయి ప్లేస్లో మత్తయికి బదులుగా పౌలు ఉండాలని కొంతమంది చెబుతారు, అది వెర్రితనం. మూడవది ఏంటి, మనం గ్రహించింది, చీట్లు వేసి సంఘ నాయకుల్ని ఎన్నుకొనకూడదు. మరి ప్రార్థనాపూర్వకంగా వాళ్ళని రీసెర్చ్ చేసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆ విధంగా మరి రీసెర్చ్ చేసి పరిశోధించి గుడ్డిగా కాకుండా చీట్లు వేయకుండా మనం వాళ్ళని నియమించాలి. ప్రార్థన చేసుకుందాం. May the grace of our Lord Jesus Christ and the love of the Father and the fellowship of the Holy Spirit be with each one of you now and all the days to come. Amen. God bless you.